కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు, దేవుడు నాతో ఉంటే నాకెందుకు వైరస్ వచ్చింది, దేవుడు నాతో ఉంటే నాకెందుకు వ్యాధి వచ్చింది, దేవుడు నాతో ఉంటే నాకెందుకు అవమానాలు, దేవుడు నాతో ఉంటే నాకెందుకు కన్నీరు, దేవుడు నాతో ఉంటే ఇంకా ఎందుకు నేను ఎదురు చూడాలి నా జీవితంలో పరిస్థితులు మారడానికంటే. దేవుడు నీతో ఉంటే నీకే కష్టాలు రావు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నా బిడ్డలకి ఏ కష్టాలు ఉండవు, భూమి మీద పరలోకాన్ని చూస్తారని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. పరలోకం ఉంది మన కొరకు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, కష్టాలు లేవు, కన్నీరు లేవు, వేదన లేదు, బాధ లేదు. ఆ దేశం కొరకు, ఆ ప్రాంతం కొరకు, పునాదులు గల ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలం శరీరంలో ఉన్నాం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి కష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయితే మనకున్న ధైర్యం ఏంటంటే వీటన్నిటిలో మనం అత్యధిక విజయాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. దేవుడంట కొన్నిసార్లు పెద్ద పెద్ద పరీక్షలు ఎవరు బాగా పోరాడగలరో వాళ్ళకే ఇస్తారంట. తెలుసా మీకు? God gives the toughest battles to the strongest soldiers.